అంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్య కాలంలో స్టొమక్ క్యాన్సర్ అంటే పొట్టకి క్యాన్సర్ రావడం ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఇది నిజమేనా? అసలు దీనికి కారణాలేంటి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మువాశ్రీ హర్ష, గ్యాస్ట్రోఇంటెస్టైనల్, బెరియాట్రిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. ఎస్, మనం వింటున్నది నిజమే. ఎస్పెషల్లీ మన సదర్న్ స్టేట్స్ లో ఈ మధ్య కాలంలో స్టొమక్ క్యాన్సర్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. దీనికి వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రపోజ్డ్ రీజన్స్ ఏంటంటే కన్సంప్షన్ ఆఫ్ హై సాల్ట్ ఫుడ్, హై లెవెల్స్ ఆఫ్ స్పైసీ ఫుడ్ అండ్ ఆయిలీ ఫుడ్. దీంతో పాటు స్టమక్ లో హెచ్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, అది ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల స్టొమక్ క్యాన్సర్ రావడం, అండ్ వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో అందుకే ఈ మధ్య కాలంలో మనం స్టొమక్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. అయితే దీనికి మనం భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరికైతే ఎర్లీ స్టేజెస్ లో స్టొమక్ క్యాన్సర్స్ ని మనం డిటెక్ట్ చేయగలుగుతామో వాళ్ళకి అవుట్కమ్ అండ్ సర్వైవల్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో దీనికి మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడైతే స్లైట్ డిస్కంఫర్ట్ ఆర్ 1 or 2 days కంటే ఎక్కువ మన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం లాగా అనిపిస్తుందో వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం, అండ్ యాజ్ పర్ నీడ్ వెంటనే ఎండోస్కోపీ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ని అండ్ దాని రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ని చాలా ఎర్లీగా రికగ్నైజ్ చేయగలుగుతాం. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తో బాధపడుతూ దాన్ని ఇగ్నోర్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.